నమస్కారం. భగవాన్ రహస్యం ఛానల్‌కి స్వాగతం. ఈరోజు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురించి తెలుసుకుందాం. తిరుమల కొండపై కొలువై ఉన్న శ్రీవారు కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం. అయితే మనం స్వామివారిని పూజించేటప్పుడు ఆయనకు అత్యంత ప్రీతికరమైన గోవింద నామం వెనుక ఉన్న లోతైన శక్తిని తెలుసుకుందాం. గోవింద అనే పదానికి కేవలం కృష్ణుడు అనే అర్థమే కాదు, గోవులను రక్షించేవాడు మరియు వేదాలను రక్షించేవాడు అనే రెండు శక్తివంతమైన అర్థాలు ఉన్నాయి. గోవింద నామం గురించి బ్రహ్మాండ పురాణంలో అద్భుతమైన వివరణ ఉంది. గోవింద నామం మొత్తంలో దాదాపు 70 కోట్ల మంత్రాలు శక్తిగా దాగి ఉంది. ఈ నామాన్ని జపించే వారికి పాపాలు, గ్రహ దోషాలు, అప్పుల బాధలు తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రద్ధగా ఈ ఒక్క నామాన్ని జపిస్తే సమస్త విష్ణు సహస్రనామాలను జపించిన ఫలం దక్కుతుంది. స్వామివారిని ధనికుడని అంటారు, కానీ ఆయన మనకు నేర్పే గొప్ప పాఠం ఏమిటంటే దానం మరియు విశ్వాసం. శ్రీవారు తన భక్తుల నుండి దానం స్వీకరిస్తారు, కానీ దానికి పదింతలు తిరిగి ఇస్తారు. అలాగే మన జీవితంలో కూడా మనం కష్టపడి సంపాదించిన దానిలో కొంత దైవ కార్యాలకు లేదా దానానికి కేటాయించడం ముఖ్యం. సంపద అనేది నిలిచి ఉండేది కాదు, అది దాన ధర్మాల ద్వారానే శాశ్వతంగా మనకు పుణ్యాలని ఇస్తుంది. స్వామిపై పూర్తి విశ్వాసంతో మన కష్టాలను అప్పగిస్తే ఆయన తప్పక పరిష్కరిస్తారు. స్వామి అనుగ్రహం కోసం ముఖ్యంగా గురువారం లేదా శుక్రవారం రోజున ఉదయాన్నే తలస్నానం చేసి తూర్పు దిశగా కూర్చొని ఓం నమో వెంకటేశాయ లేదా కేవలం గోవింద గోవింద అని 108 సార్లు జపించండి. ఈ జపం పూర్తయిన తర్వాత మీ ఇంట్లో ఉన్న తులసి మొక్కకు నమస్కరించి నీళ్లు పోయండి. ఈ చిన్న ఆచరణ వలన మీకు ఆర్థిక స్థిరత్వం, మానసిక ప్రశాంతత లభిస్తాయి. స్వామి దర్శనం లభించే వరకు మీరు ఈ ఆచారాన్ని కొనసాగించండి. శ్రీవారి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ రేపు మనం లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన వస్తువు మరియు రహస్యం గురించి తెలుసుకుందాం. మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆదరిస్తారని కోరుకుంటున్నాను. శుభం.